ఈ రోజు నేను మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది ఏంటంటే యాక్చువల్గా నేను ఒక ఇంట్రోవర్ట్ బాయ్నే. నా స్కూలింగ్, కాలేజ్, ఆఫీస్, హాస్టల్ అన్నింటిలో నాకు మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అందరూ నాకు హెల్ప్ చేస్తూనే ఉన్నారు. బట్ నేనే వాళ్ళకి ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను. నార్మల్గా నేను అంత స్పీడ్గా ఎవరితోనూ మూవ్ అవ్వలేను. వన్స్ నాతో ఎవరైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళు నన్ను విడిచి వెళ్ళిపోవాలి, కానీ నేను ఎప్పటికీ వాళ్ళని అవాయిడ్ చేయలేను. అది ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా సరే ఈ సోదంతా మాకు ఎందుకు చెప్తున్నావు అంటే, ఆఫీస్ లో నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు. థ్యాంక్ యూ గాడ్. ఒకడేమో ఫుడ్ తీసుకొస్తాడు, ఇంకోడేమో పికప్ అండ్ డ్రాపింగ్. ఇలా ఒక్కొక్కరు ఒక్క విధంగా నాకు హెల్ప్ చేస్తూనే వస్తున్నారు. రీసెంట్ గా నేను రూమ్ నుంచి లెఫ్ట్ అయ్యి ఒక మంచి పీజీ సెర్చింగ్ టైంలో ఎక్కడ ఉండాలో తెలియని సిచ్యువేషన్ లో మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటిని సజెస్ట్ చేశాడు. లిటరల్లీ ఇల్లు చూసిన తర్వాత నిజంగా మనుషులు ఎంత మంచి వాళ్ళు ఉంటారా అనిపించింది. వాళ్ళు ఉండటానికి చాలా కష్టంగా ఉన్నా నన్ను కూడా ఉండటానికి యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఉండే ఇల్లు చాలా చిన్నది కావచ్చు, కానీ వాళ్ళ మనసు చాలా గొప్పదే. చాలా అంటే చాలా. నిజంగా నేను అక్కడ ఉన్న రోజులు ఈ మా అమ్మ అండ్ ఈ తాతయ్య నన్ను వాళ్ళ సొంత మనవడిలాగా ట్రీట్ చేశారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉండటం రియల్లీ చాలా గ్రేట్. ఈ తాతయ్య, మా అమ్మ ఎక్కడో ఒక పని చేసుకుంటూ వాళ్ళకి ఇచ్చిన ఒక చిన్న గదిలో నాకు కూడా ఒక చిన్న చోటు ఇచ్చారు. రోజు మేము భోజనం చేసే టైంలో తాతయ్య పాటలు, మా అమ్మ ఆమ్లెట్లు, నా ఫ్రెండ్ నేను నవ్వులు ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఆఫీస్లో కూడా చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ రియల్లీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.